దిశ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల విస్తృత తనిఖీలు. విజయవాడలో విజిలెన్స్, ఈగల్, డ్రగ్స్ అధికారుల సోదాలు. కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు. 6 నెలల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన. అప్పుడు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు. D1, D2 ప్రదేశాలలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పదావతు సంతోష్. డీటెయిల్స్ చూస్తే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్సీల నిరసన. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో నిరసన. అప్పుల ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. ఇక 1,58,000 కోట్ల అప్పులు చేసి ఎంతమంది మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చారని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇక 1,58,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఎంతమంది వృద్ధులకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి. 10వ తరగతి పరీక్షలు తెలుగుకు బదులు హిందీ పేపర్. ఇక రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమై రోజే అవాంతరం చోటు చేసుకుంది. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుల హైస్కూల్లో తెలుగుకు బదులు హిందీ ప్రశ్న పత్రాలు విద్యార్థులకు ఇచ్చారు. వెంటనే జరిగిన తప్పిదాన్ని గుర్తించిన అధికారులు వాటిని మార్చారు. 2 గంటల తర్వాత తెలుగు ప్రశ్నపత్రం అందించి పరీక్షను నిర్వహించారు. ఇక దీనిపై జిల్లా కలెక్టర్ దీపక్ విచారణకు ఆదేశించారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలని అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో టన్నెల్ ప్రమాద ప్రదేశంలో D1, D2 ప్రదేశాలలో సహాయక బృందాలు కొనసాగుతున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ పదావతు సంతోష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇక సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రధానంగా టన్నెల్ బోరింగ్ మెషిన్, TBM బాకలను కత్తిరించడం, అదేవిధంగా అవి తొలగించడం, అలాగే టన్నెల్లో చేరిన నీటిని బయటకు పంపించే విధానంపై కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. సహాయక బృందాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇక సమీక్ష సమావేశంలో ఆర్బీ అధికారులు కల్లల్లు పరీక్షత్ మోహరా, అదేవిధంగా వికాస్ సింగ్, NDRF అధికారులు డాక్టర్ హరీష్, ఇక సింగరేణి మైన్స్ రిస్క్ జనరల్ మేనేజర్ వైద్య, ఇక SDRF
హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్స్, కేరళ రెస్క్యూ బృందం, జీపీఆర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో ఒక హిజ్రాను అతి దారుణంగా అతి కిరాతంగా హత్యకు గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హిజ్రాలు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. హిజ్రాను హత్య చేసిన దుండగుని కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట నుండి ర్యాలీగా విచ్చేసిన హిజ్రాలు తెలంగాణ చౌరస్తా వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇక నిరసన వ్యక్తం చేసిన హిజ్రాలు తాము కూడా సమాజంలో మనుషులమేమని, తమను మనుషులుగా గుర్తించాలని, తాము కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ఎవరికైనా ఏదైనా జరిగితే అందరూ స్పందిస్తారు కానీ తమకు ఏదైనా జరిగితే ఎవరూ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇక ఒక దుండగులు ప్రేమ పేరుతో అతి దారుణంగా ఒక హిజ్రాను హత్య చేస్తే సమాజం తమ వైపు నిలబడకపోవడం చాలా బాధ కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులు అయినా ఒక్కరు కూడా హిజ్రాను హత్య చేసిన వాడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇక సమాజంలో తమకు గౌరవించాలని, ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా తమకు కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు తేవాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన 2700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఉప్పల్ స్టేడియంలో 39,000 మంది సిట్టింగ్ సామర్థ్యం ఉందని, స్టేడియం పరిసరాల ప్రాంతాలలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ట్రాఫిక్ సిబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజలు పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని అన్నారు. ఎవరైనా బ్లాక్లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. We know the IPL is very significant event in our city, which is the brand image of Hyderabad city, and most professional performance of both media, HCA, police, everything is in a kind of showcase manner. It will be there. So this is the 18th edition of Tata IPL 2025. Is going to start on 23rd of this month. There will be 7 matches, but 2 more matches also been added this year. One is quarterfinals and the eliminator. By 10th, it will start on 23rd, 10th of May. All the matches of 7 matches will be concluded. Later on, 2 matches, quarterfinals, and 21st, 28th is the quarterfinals. 21st will be the eliminator match. Total 19 matches. Total 9 matches will be played over here. First match, which is starting on 23rd, will be the day match. All of the matches will be in the night ones, and we made arrangements for this purpose.
Total, the capacity of stadium is 39,000, you know that. For that purpose, almost 3,000 police officers will be on the duty, which including law and order, SOT, traffic, crimes, SHE teams, our armed forces, CR, anti-sabotage check purpose, CSW, city security wing, then Octopus from the headquarters, state headquarters. Other important intelligence agencies will be operating so that entire event, this most sought after kind of thing in Hyderabad city for everyone. So I'll be with full-proof bandobast assignments will be doing it. With 3,000 people of different roles we have given. విశ్వవసునామ సంవత్సరం తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు. సికింద్రాబాద్లోని వాసవిగ్రహ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పంచాంగ ఆవిష్కరణతో పాటు దక్షిణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్టు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఇక మానవతా దృక్పథంతో పేద ప్రజలకు ఆదుకోవాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం లాంటి ఖర్చుతో కూడుకున్న విషయాలపై స్పష్టమైన వైఖరితో సేవ చేస్తున్న తీరు గొప్పదని కొనియాడారు. ఓకే ఓకే 8వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడిగితే విద్యార్థులను కొట్టిన ఇంగ్లీష్ టీచర్. హైదరాబాద్ హయత్ నగర్ భాగ్యలతలోని శ్లోక స్కూల్లో 8వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడిగితే తెలుగులో మాట్లాడారంటూ విద్యార్థులను కొట్టిన పాషా ఇంగ్లీష్ టీచర్. కొట్టిన పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారంటూ విద్యార్థులను మరోసారి కొట్టిన ఇంగ్లీష్ టీచర్. ఇక పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయుడిని కడిగి పారేసిన తల్లిదండ్రులు. శ్లోక స్కూల్లో విద్యార్థి సంఘాల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తత. Whatever you give complaint to your parents, they'll come and ask, and we have to ask you, sir. See, even if it's your daughter, will you accept it? Even if it's your daughter, will you accept it, sir? No, right? Then how can you beat my daughter? Just for talking in Telugu? Okay, my daughter has done a mistake talking in Telugu. Is that the way to punish her, sir? Is that the way to threaten her, sir? సార్ ఇప్పుడు జరగదు చేయదు ఆల్రెడీ లాస్ట్ టైం కంప్లైంట్ ఇస్తేనే నువ్వు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే అన్నిసార్లు పనిష్మెంట్ ఉంటుందని చెప్పి బెదిరించినావంట. ఈ మాటలో బిడ్డను నువ్వు అనలేదని మాత్రం అనకండి. దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులరైజ్ చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని నారాయణపేట జిల్లా ఆశా యూనియన్ కోటుకొండ పీఠమిక ఆరోగ్య కేంద్రం ఆశా యూనియన్ నాయకులు రాధికా దిశ టీవీతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజు నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్లే కార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఆశలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక 45వ మరియు 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సు ప్రకారం పెన్షన్ సామాజిక భద్రతా ప్రయోజనాలను ఆశా కార్యకర్తలు కల్పించాలని అన్నారు. కరోనా కట్టడిలో ఆశా కార్యకర్తలు తగిన రక్షణ కవచాలు లేకుండా తమ ప్రాణాలను పరంగా పెట్టి దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు నాగమణి, బాల, నర్సమ్మ, నర్మద, అంజమ్మ, భాగ్యమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, ఆశాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం. ఆశాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం. నా పేరు రాధిక. నేను కోటకొండ పిఎస్సి యూనియన్ లీడర్ని. ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు నిరసన పిఎస్సీల ముందు నిరసన తెలుపుతున్నాము. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఒక కుటుంబం బతకాలంటే 26,000 ఇస్తేనే ఆ కుటుంబం బతకగలుగుతుందని అక్కడ కేంద్రమే అనేదే నిర్ణయించింది. అది కూడా ఆ ఒక కుటుంబం బతకాలంటే 26,000 కావాలి. కాబట్టి మాకు ఇచ్చే జీతము పారితోషికం సరిపోతుంది లేదు.
మాకు అరకొర జీతాలు ఇస్తున్నారు, పనికి తగిన పారితోషికము అంటూ మమ్మల్ని వెట్టి చాకిరికి గురి చేస్తున్నారు. మా తోటి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా మాకు 26,000 ఇస్తేనే మా కుటుంబం బతకగలుగుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాతోటి ఎట్టి చాకిరి చేయించుకుంటుంది. మా పనికి తగిన పారితోషికం సరిపోతుండలేదు. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది నిర్ణయించాలని కేంద్రాన్ని రాష్ట్రాన్ని మేము కోరుకుంటున్నాము. అట్లే రాబోయే కాలంలో కూడా మాది నిర్ణయించకుంటే ఇంకా కూడా ఉధృతం చేస్తామని అందరం ఆశలము. కేంద్రం కానీ రాష్ట్రాన్ని కానీ నేను కోరుకుంటున్నాను. మాకు ప్రమాద బీమా కల్పించాలి. అదేవిధంగా మాకు ఎక్కడన్నా డ్యూటీలు వేసినప్పుడు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెళ్ళిన కాడ కూడా అందరికీ ఆడపిల్లలు రోడెంబడ ఎవరికన్నా లిఫ్ట్ అడిగి వచ్చినామంటే, ఇంతకుముందు జగిత్యాల జిల్లాలో శివరాత్రి సందర్భంగా డ్యూటీలు వేస్తే ఒక ఆశా వర్కర్కు అత్యాచారం జరిగింది. కానీ ఇంతవరైనా ఒక నాదుడు కూడా పట్టించుకునే నాదుడు లేదు. అక్కడ ఘోరం జరిగినా కూడా అసలైన నిందితుడిని శిక్షించే ఇది ఇంకా అక్కడ తీసుకొనే లేదు. అట్లాగా జరగకుండా మాకు ఎక్కడన్నా డ్యూటీలు వేసినప్పుడు మాకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్కూటీలు కూడా మంజూరు చేయాలని మేము కోరుతున్నాము. అట్లే 45-46 లేబర్ కోడ్ ప్రకారము మాకు జీవో రిలీజ్ చేయాలని, అట్లే మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే రిలీజ్ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. వెంబడనే మాకు ఆ 18,000 ఫిక్స్డ్ వేతనం రిలీజ్ చేయకపోతే మేము గతంలో ఇక ముందు కూడా మేము ఇంకా కూడా ఉధృతంగా చేయాలని మేము అందరం కూడా ఇంకా చేస్తామని మేము రేవంత్ రెడ్డిని కోరుతున్నాము. మాకు ఎమ్మన్నే మా 18,000 ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది ఎమ్మన్నే ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాము. మిడ్జిల్ మండలం మంగలిగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మొదలుకుంట తండా, తులాచననాయకు తండా, లాఖ్య తండా, అదేవిధంగా ఈ 4 తండాలు కలిపి మంగలిగడ్డ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించేవారని ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంద్రమ ఇల్లు పథకం వెరిఫికేషన్ సమయంలో పంచాయతీ కార్యదర్శి ఇల్లు తిరిగి మీకు ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 500 రూపాయలు వసూలు చేశారు. ఇక 2020 సంవత్సరం కరోనా సమయంలో జీవో 6 ప్రకారం మాస్క్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా విధించే స్లిప్పుపై తాను వసూలు చేసే 500 రూపాయలకి స్లిప్పుపై తేదీ మార్చి 2024తో సంతకం చేసి స్టాంప్ లేకుండా రసీదు ఇవ్వడంతో కార్యదర్శి అక్రమాలు బయటపడ్డాయి. చెప్పిండు వీళ్ళే తీసుకోపోయిండు. ఎప్పుడైనా పిలిస్తే కూడా ఆయన రాడు. దరఖాస్తు తీసుకున్న రోజు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇప్పటి వరకు ఆఫీసు ఏ రోజు ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు విలేజ్కి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాకు తాండా ప్రజలకు ఏదైనా అవసరం పడితే తన ఇంటికి రప్పించుకుంటాడు. ఇంటికి రప్పించుకున్న తర్వాత లంచాలు డిమాండ్ చేస్తారు. లంచాలు ఇవ్వకపోతే వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తాడు. మా ఇంటికి వచ్చేసి మా మీద హరాస్మెంట్ చేసిరు, అది చేసి అని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తున్నాడు పోలీస్ స్టేషన్లలో. మా ప్రజలు ఏం తెలియని వాళ్ళ దగ్గర వచ్చేసి ఇక్కడ మొదలుకుంట తండకు చెందిన జటావత్ కోమ్టి మరి ఇంతమంది చాలామంది ఇది కరోనాలో రిలీజ్ చేసిన జీవో. ఇది మాస్క్ ధరించకపోతే 1000 రూపాయలు ఫైన్ వేయడం అనేది కరోనాలో రిలీజ్ చేసిన జీవో. ఈ జీవోని అడ్డం పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్లను అడ్డం పెట్టుకొని మీరు ఇది కడితేనే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి ఇది ట్యాక్స్ ఎప్పుడు వసూలు చేశారంటే 23 డిసెంబర్ 2024లో ఇలా కరోనా పేరు మీద ఇచ్చిన రిసిప్టులో మీకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి ట్యాక్సులు వసూలు చేసిండు. వాళ్ళకు చదువు రాదని చెప్పేసి వాళ్ళకు మొబైల్ నెంబర్ ప్లేస్లో అమౌంట్ రాసి వీళ్ళ దగ్గర 450 రూపాయలు కన్నా చాలామంది దగ్గర ఇట్లా అమౌంట్ కలెక్ట్ చేసిండు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించడం వలన నేను ఇంతకుముందు ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి అందరి దృష్టిలో తీసుకెళ్ళి కంప్లైంట్ తాండా ప్రజలందరి తరపున అందరు రాలేరు కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నా పైన ఇతనే ఉండి చేస్తున్నాడు అని చెప్పేసి నా పైన కత్తులతోటి దాడిలోకి దిగిండి అని చెప్పేసి నా మీద కంప్లైంట్ చేశారు. ఈ విధంగా మళ్ళీ ఇంకేమన్నా అంటే నేను రేవంత్ రెడ్డి వాళ్ళ రిలేటివ్ని, మా మామ రేవంత్ రెడ్డి మాకు అందరు తెలుసు, నువ్వు కలెక్టర్ దగ్గరికి పోయినా ఏం చేయలేవు, ఏ కలెక్టర్ నన్ను ఏం పీకలేడు అని చెప్పేసి మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ తాండాలో మా దగ్గర 3. వాళ్ళని వర్క్లో చేయించుకొని తన సొంత ఇంటి పనులు కూడా చేయించుకోవడం తర్వాత
కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఒక్కొక్కరికి దగ్గర 6 నెలలు 8 నెలల జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఏమిటి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఈ విధమైన బ్లాక్మెయిల్ చేయడము, నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా, నేను పోలీసు ఆఫీసర్ల ముందరనే ఉన్నా అని చెప్పేసి వీడియో కాల్ చేసి బెదిరించడము. తర్వాత గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ చెత్త బండ్లు రాక మాకు మీరు చూస్తున్నారు దగ్గర 10:30 సమయం అవుతుంది. ఆఫీస్ టైం అయినా కూడా మా గ్రామ పంచాయతీ తాళం ఇంకా తెరిచిలేదు. మా ప్రజలకు జరుగుతున్న అన్యాయము మీరు ప్రజల దగ్గర కూడా స్టేట్మెంట్లు తీసుకోవచ్చు. మేము ప్రజల తరపున అందరు రాలేరు కాబట్టి మేము ఇస్తున్నాము. ప్రజలకు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి, ఏ విధంగా దోపిడీ చేసి ఒక్కొక్కరి దగ్గర ఇందిరమ్మ ఇండ్ల పేర్లు చెప్పి 2,000 3,000 ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకున్నారు. వాళ్ళకి ఆసరా పింఛన్ల పేరు, బాత్రూమ్ల పేరు చెప్పి వసూలు చేసుకున్నారు. ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్ కావాలంటే మీరు కూడా ఎవరన్నా అధికారులు వచ్చి ఇక్కడ ఇంటింటికి గడపకి తిరిగి మీరు కూడా కనుక్కోవచ్చు. ప్రజల తరపున ఏం జరిగింది అన్యాయం అనేది మీరు కూడా తెలుసుకొని దీనిపైన అధికారులు వెంటనే స్పందించి దీనిపైన అన్ని రకాలుగా నిజ నిర్ధారణ జరిపి దీనిపైన వెంబడే స్పందించి మా తాండాకు జరిగిన అన్యాయము, మాకు బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ సెక్రటరీ గారిని వెంబడే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరు సబ్ డివిజన్లోని అశ్వాపురం, మణుకులు, ప్రేపాక, కరకగూడెం 4 మండలాల్లో 10వ తరగతి పరీక్షలకు మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. ఈ 10 కేంద్రాలలో 1615 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇక ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష సమయం ఉంటుందని, 5 నిమిషాలు సడలింపుతో విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అనుమతి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇక ఉదయం 8:30 నుండి విద్యార్థులు హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇక పోలీసులు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమల్లో ఉంటుందని పోలీసులు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా గుంపులు ఉండరాదని, ఎటువంటి ప్రచారాలు నిర్వహించరాదని పోలీసులు సూచనలు చేశారు. బాబు సూప్ పేసేయండి.
బడ్జెట్లో వికలాంగులకు భరోసా ఇవ్వని మంత్రి బట్టి విక్రమార్క తీరును నిరసిస్తూ బండరాల్లో తలపై పెట్టుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినూత్న నిరసన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో వెంటనే సవరించి వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేకుండా చేస్తామని వెల్లడించారు. బడ్జెట్లో వికలాంగుల నిధులు కేటాయించిన బట్టి విక్రమార్క మండి వైఖరి, బడ్జెట్లో వికలాంగుల నిధులు కేటాయించిన బట్టి విక్రమార్క మండి వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా కనీసం చేయూతను కూడా ఇవ్వకుండా బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బండరాలను నెత్తన పెట్టుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా ఎస్సీటీ జానకి ఐపీఎస్ ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి సంబంధిత పోలీసు సిబ్బందికి కీలక సూచనలు జారీ చేశారు. ఇక మహబూబ్ నగర్ టౌన్ నందు మాట్లాడిన హైస్కూల్ మరియు చైతన్య హైస్కూల్ పరీక్ష కేంద్రాలను సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇక పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇక పరీక్ష రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులకు ఎదుర్కొనకుండా పోలీసు విభాగం పూర్తి సహకారం అందించాలని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కేసు స్పందించిన ప్రకాష్ రాజ్ అందరినీ ప్రశ్నించే నేనే సమాధానం చెప్పాలి. 9 ఏళ్ల కిందట జరిగిన ఘటన, ఆ తర్వాత తప్పని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అలాంటి ప్రకటన ఒప్పుకోలేదు. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం డివిజన్ పరిధిలో 16 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక 2714 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. అయితే ఉదయం 8:30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇక 9:30 తర్వాత 5 నిమిషాల పాటు విద్యార్థులను పరీక్ష కేంద్రంలో అనుమతిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలోని రోడ్ నెంబర్ 3లో సరిత మదర్ ఆఫ్ మన్నెమ్మ వైఫ్ ఆఫ్ సాయిబాబా ఇందిరానగర్ కాలనీ అదేవిధంగా శారద ఊరు శ్రీశైలం అనే మహిళ గత వారం రోజులుగా కల్వకుర్తి పట్టణంలో బస్టాండ్ ఆవరణలో తిరుగుతుంది. ఆమెను సరిత ఇందిరానగర్ కాలనీకి చెందిన మహిళ ఇందిరానగర్ కాలనీలో ఉన్న తన ఇంటికి రప్పించుకొని నిన్న నైట్ నుండి తన ఇంట్లో పెట్టుకుంది. శారద అనే మహిళ తన ఊరు శ్రీశైలం అని చెప్తుంది. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో శారద అనే మహిళ ఇందిరానగర్ కాలనీలో రోడ్ నెంబర్ 3లో ఉన్న మహేష్ ఇంట్లోకి దూరి పుస్తల తాడు సెల్ ఫోన్ను దొంగలించి పారిపోతుంటే ఇందిరానగర్ కాలనీ వాసులు ఆమెను పట్టుకున్నారు. గుడికాడ ఆడుకుంటా సార్. మీ ఊరేది? ఆధార్ కార్డు ఉందా? ఎక్కడ పోయింది? ఆధార్ కార్డు ఏమి లేవు సార్. ఇంకేడా చేసినావు? ఏడా చేసలేదు సార్, ఎప్పుడు చేసలేదు నేను, ఇప్పుడే ఫస్ట్ టైం. ఈ దొంగ ఇంతకీ ఏమవసరం ఇదో నీకు? నేనా మా బావ లేదు లేకపోతే ఎక్కడ పోయినా నేను చెప్పేది విను. నువ్వు అది ఏం చెప్తున్నా విను. పిల్లలు ఎంతమంది? పిల్లలు కాలేదు సార్. ఎవరెవరు పక్షాలు ఎవరెవరు చేసే తోలుకొచ్చి పని చెప్పి సామాను చేసుకున్నా. ఇలా చాలా మంచిదేనా పద్ధతి? బస్ స్టాండ్ నన్ను చూసి ఆడుకున్నాగా ఎన్నో సార్లు చూసి అలా సార్ కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు కదా బస్ స్టాండ్ బస్లో ఇక్కడ ఇక్కడ ఆ సార్ కూడా చూసిండు. అమ్మా నువ్వు ఆడుకోవాలనుకుంటే ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారు. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. ఇక ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో పిఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు ఏమో ఎల్ఆర్ఎస్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆ రోజు ఫార్మసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ బట్టి విక్రమార్క అదేవిధంగా సీతక్క గారు పాదయాత్రలు చేసి భూములు ఎలా తీసుకుంటారంటున్నారు. ఇప్పుడు ఏమో ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటామంటున్నారు. ఆ తర్వాత మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూములు ఎలా అమ్ముతారన్నారు. ఇక ఈరోజు బరాబరు భూములు అమ్ముతాము అంటున్నారు. ఎలా అని హరీష్ రావు అంటున్నారు. ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్డ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండ్రో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుంటదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అంటే పోసాని కృష్ణమురళి బెయిల్, సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. పోసాని కృష్ణమురళి బెయిల్, సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. పోసాని కృష్ణమురళి బెయిల్, సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. పోసాని కృష్ణమురళి బెయిల్, సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. పోసాని కృష్ణమురళి బెయిల్, సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. 6 నెలల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం తీసుకుంది. ఇక కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్లో ఇరుక్కున్న అంశాన్ని బీజేపీ నేతలు అసెంబ్లీలో లేవనెత్తడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని వారిని సస్పెండ్ చేసింది స్పీకర్. ಮಾನ್ಯ ಸಚಿವರು ಮಂಡಿಸಬೇಕು, ಪ್ರಸ್ತಾವನೆ ಮಂಡಿಸಲಾಗಿದೆ, ಅದನ್ನೀಗ ಸಭೆ ಮತಕ್ಕೆ ಹಾಕುತ್ತೇನೆ. 20-25 ಸಾಲಿನ ಕರ್ನಾಟಕ ವಿಧಾನ ಮಂಡಲಗಳ ಸಂಬಳಗಳು, ನಿವೃತ್ತಿ ಮತ್ತು ವೇತನ ಭತ್ಯೆಗಳ ತಿದ್ದುಪಡಿ ವಿಧೇಯಕವನ್ನು ಈ ಸಭೆ ಅಂಗೀಕರಿಸಬೇಕು. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವ ಸೂಚಿಸಬೇಕು, ಪ್ರಸ್ತಾವದ ವಿರೋಧ ಇಲ್ಲ ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ ಎಂದು ಭಾವಿಸುತ್ತೇನೆ. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ, ಪ್ರಸ್ತಾವ ಅಂಗೀಕರಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಪ್ರಸ್ತಾವ ಮಂಡಿಸಬೇಕು. 20-20ನೇ ಸಾಲಿನ ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಿಗಳ ಸಂಬಳ ಮತ್ತು ಭತ್ಯೆಗಳ ತಿದ್ದುಪಡಿ ವಿಧೇಯಕವನ್ನು ಪರಿಹರಿಸುವ ವಿಷಯ ಸಭೆ ಮುಂದಿದೆ. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವ ಎಂದು ಸೂಚಿಸಬೇಕು, ಪ್ರಸ್ತಾವ ವಿರೋಧ ಇಲ್ಲ ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ ಎಂದು ಭಾವಿಸುತ್ತೇನೆ. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ, ಪ್ರಸ್ತಾವದ ಅನುಮೋದನೆ ದೊರಕಿದೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಿಧೇಯಕರು ನೀಡುವುದು. ಈಗ ವಿಧೇಯಕವನ್ನು ಖಂಡವಾಗಿ ಮುಖಕ್ಕೆ ಹಾಕುತ್ತೇನೆ. 2ರಿಂದ 4 ಖಂಡಗಳು ವಿಧೇಯಕದ ಅಂಗವಾಗಿರಬೇಕೆಂಬುದು ಸಭೆ ಮುಂದಿರುವ ವಿಷಯ. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿ ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ ಎಂದು ಭಾವಿಸುತ್ತೇನೆ. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ, ಪ್ರಸ್ತಾವ ಒಪ್ಪಿಗೆ ದೊರಕಿದೆ. 2ರಿಂದ 6 ಖಂಡಗಳು ಅಂಗವಾದವು. 1ನೇ ಖಂಡ ಹೆಸರು ಮತ್ತು ಅವತರಣಿಕೆ ವಿಧೇಯಕದ ಭಾಗವಾಗಿ ಸಭೆಯ ಮುಂದಿರುವ ವಿಷಯ. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿ ಹೌದು ಎಂದು సభను 10 నిమిషాలు. ఆపరేషన్ గరులలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులో విస్తృత తనిఖీలు. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, ఒంగోలు, విజయవాడలో విజిలెన్స్, ఈగల్, ట్రక్ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 100కు పైగా బృందాలతో మెడికల్ షాపుల్లో తనిఖీలు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక డ్రగ్స్ కు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్న 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల విస్తృత తనిఖీలు. విజయవాడలో విజిలెన్స్, ఈగల్, డ్రగ్స్ అధికారుల సోదాలు. కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు. 6 నెలల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన. అప్పుడు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు. D1, D2 ప్రదేశాలలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పదావతు సంతోష్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ న్యూస్.